రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలే తనకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. తనను జైలుకు పంపేందుకు కొంతమంది బీజేపీ నేతలే సపోర్ట్ చేశారన్నారు. తనపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతుంటే బీజేపీ నేతలే సపోర్ట్ ఇచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి తనకు చెప్పారని వెల్లడించారు రాజా సింగ్. రాజా సింగ్ కామెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, గత కొంతకాలంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సొంత పార్టీ నేతలకు చురకలు వేస్తున్నారు. ఇంటర్నల్ గా బీజేపీలో ఉన్నటువంటి పాలిటిక్స్ అన్నింటిని కూడా ఆయన బయటపెడుతున్నటువంటి పరిస్థితి. దానికి కొనసాగింపుగానే ఈరోజు మరో అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీలో కొంతమంది నేతలు తనకు వెనుపోటి పొడవాలని చూస్తున్నారంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే ఆయన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఆయన పైన పీడీ యాక్ట్ పెట్టినటువంటి సందర్భంలో పోలీసులు పార్టీ వాళ్లకు మేము ఇతని పైన పీడీ యాక్ట్ పెట్టబోతున్నామని ఇన్ఫార్మ్ చేయగా పెట్టండి లోపటేయండి అంటూ ఒక బీజేపీ నేత పోలీసులకు చెప్పాడంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అదే అంశాన్ని ఇప్పుడు ఆ పోలీస్ అధికారి నాకు కూడా చెప్పాడంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అధికారం అయితే పోలీసులకు సంబంధించి వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు, ఏ విధంగా ఉంటారు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు. అయితే మరొక వైపు చూసుకున్నట్లయితే నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో ఒక మా అన్న నా వెంట ఉన్నారు, మా కార్యకర్తల వెంట ఉన్నారు, నాకు అండగా నిలబడ్డారు. కానీ ప్రస్తుతం ఆయన ఆ అన్న నా వెంట ఉన్నాడా లేడా నాకు ఏం అర్థం కావట్లేదు, మా అన్న ఎటువైపు ఉన్నారన్నది మాకు అర్థం కావట్లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ అన్న ఎవరు, గతంలో రాజా సింగ్ అండగా నిలబడ్డది ఎవరు, ఇప్పుడు అర్థం కాకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి అన్న బీజేపీలో రాజా సింగ్ మద్దతుగా ఉన్న అన్న ఎవరు అన్న దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయడానికి సందర్భం చూసుకున్నట్లయితే కేటీఆర్ ఇటీవల పోలీసుల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పోలీసులు ఎవరైతే ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరికీ మేము చర్యలు తీసుకుంటాం, మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళు రిటైర్ అయినా కూడా విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళని పట్టుకొచ్చి లోపటేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు